హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గారెలు బూరెలు. మనం రాగులతో పిండిని ప్రిపేర్ చేసుకుని జావ కాచుకుంటాం కదా, అలా కాకుండా వాటిని మొలకెత్తించి పిండిని ప్రిపేర్ చేసుకుని వాటిని జావ ఎలా కాచుకోవాలనేది ఈ వీడియోలో చూద్దామండి. ఇలా మొలకెత్తించిన రాగులతో మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. కేజీ రాగుల్ని తీసుకొని 2-3 సార్లు బాగా కడగాలి. రాగుల్ని శుభ్రం చేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ పోసుకొని మూత పెట్టి ఒక 12 గంటల పాటు పక్కన పెట్టుకోవాలండి. 12 గంటల తర్వాత మనకి రాగులు బాగా నానాయి. ఒక చిల్లు గిన్నెని తీసుకొని ఒక కాటన్ క్లాత్ పెట్టుకొని వడకట్టుకోవాలి. క్లాత్ మొత్తాన్ని దగ్గరగా తీసుకొని టైట్గా చుట్టుకోవాలండి. ఇట్లా వాటర్ మొత్తం బయటికి రావాలి. ఒక 10 మినిట్స్ పాటు అలా పక్కన పెట్టుకుంటే వాటర్ అంతా పోతుంది. ఇలా మొత్తం వాటర్ అంతా పోయిన తర్వాత సెపరేట్గా ఒక గిన్నెలో పెట్టుకొని మూత పెట్టి ఒక 2 డేస్ మాత్రం పక్కన పెట్టుకోవాలండి. మధ్య మధ్యలో చూడాల్సిన పని లేదు. 2 డేస్ తర్వాత మీకు చూపిస్తున్నానండి. మనకి స్ప్రౌట్స్ అనేవి రెడీ అయిపోయి క్లాత్ని ఓపెన్ చేసుకోవాలి. టూ డేస్లో మనకి చక్కగా స్ప్రౌట్స్ అనేవి రెడీ అయిపోయింది. ఇప్పుడు సెపరేట్గా ఒక ప్లేట్ తీసుకొని అందులో క్లాత్ నుంచి ఈ స్ప్రౌట్స్ని సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక క్లాత్ మీద వేసుకొని మొత్తం తడి లేకుండా ఆరబెట్టుకోవాలండి. మనం ఎందుకంటే పిండి ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి అది ఎక్కువ రోజులు ఉండాలంటే తడి అనేది ఉండకూడదు. కంప్లీట్గా తడి అనేది పోయిన తర్వాత మనం పిండిని ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న పిండితో మనం చపాతీ కానీ దోశలు కానీ రాగి జావ కానీ ప్రిపేర్ చేసుకోవచ్చండి. హెల్త్కి చాలా మంచిది. రాగి జావ కోసం ఒక 3 టేబుల్ స్పూన్ వరకు రాగి పిండిని తీసుకొని కొద్దిగా వాటర్ని వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. స్టవ్ మీద కొద్దిగా వాటర్ పెట్టుకొని వాటర్ కొద్దిగా బాయిల్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకొని మనం ముందుగా కలిపెట్టుకున్న రాగి పిండిని వేసుకోవాలండి. లో ఫ్లేమ్లో ఒక 5 to 6 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలండి. కంప్లీట్గా చల్లారిన తర్వాత పైన లేయర్ని తీసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మజ్జిగని బాగా చిలికి రాగి జావలో కలుపుకోవడమే. ఇలా ప్రిపేర్ చేసుకుని ఈ రాగి జావ హెల్త్కి చాలా మంచిదండి. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.